ఓకే, ఇక రాష్ట్ర విభజన తీసుకుంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరుకునేది ఇప్పటిది కాదు, దశాబ్దాల కాలంగా అది కొనసాగుతూనే ఉంది ఉద్యమం అనేది. అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఉద్యమం కొనసాగితే అంత పెద్ద ఎత్తున ఉద్యమం లేదు, లోపల ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు అంత పెద్ద ఎత్తున ముందుకు రాలేదు, తెర మీదకి రాలేదు. అయితే రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఒక్కసారిగా కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా తెర మీదకి వచ్చేసి ప్రత్యేక రాష్ట్రం కోసము ఒక పోరుబాట సాగించాయి. చివరికి విజయం సాధించి తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఇచ్చేశారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పటికీ అప్పుడు మీరు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. తెలంగాణ ప్రజలకు అనుగుణంగా వాళ్ళ ఆకాంక్షల మేరకు తెలంగాణ రాష్ట్రం కూడా ఇచ్చినప్పటికీ ఎందుకు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోలేకపోయారు మీరు? ఓకే, మొదలు సమస్య కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చివరగా ఉద్యమంలోకి వచ్చారని ఇది వాస్తవం కాదు. 2002లోనే ప్రతిపక్షంలో ఉండగానే ప్రతిపక్ష నాయకుడిగా రాజశేఖర రెడ్డి గారు ఉండగా 42 మంది తెలంగాణ శాసనసభ్యులు తెలంగాణ కావాలని సోనియా గాంధీ గారికి విజ్ఞప్తి చేసే చరిత్ర మాది. సో తెలంగాణ ఉద్యమంలో వెనకెక్కడిది? తెలంగాణ కావాలన్నది ఇది కేసీఆర్ ఆలోచన రాకముందు తెలంగాణ కావాలన్నది. తెలంగాణ కావాలన్న ఉద్యమం 69లో చేసింది కాంగ్రెస్ వాళ్ళే. చెన్నారెడ్డి గారు, మా మదన్ మోహన్ గారు, తర్వాత మన కేంద్ర మంత్రిగా ఉన్న మనవాళ్ళు, వీళ్ళంతా అందరూ, మల్లికార్జున్, వీళ్ళంతా ఉన్నారు. అందుకోసం అదే కాకుండా 2009లో సోనియా గాంధీ గారే తెలంగాణ అవసరాన్ని ప్రస్తావించారు. అటువంటప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏదో వెనుకబడ్డారు అనడంలో వాస్తవం కాదు. కాంగ్రెస్ వాళ్ళు వెనకపడ్డారు. నేను పూర్తిగా చెప్పాను. రెడ్డి గారు బ్రతికున్నంత నేను చెప్పేది మీరు వినడం లేదు. రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే 42 మంది తెలంగాణ శాసనసభ్యులను ఇచ్చాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేరు, అధికార పక్షంలో ఉన్నప్పుడు మేము జయశంకర్ గారు మంత్రులుగా 4 నెలలు మంత్రిమండలి సమావేశాలకు పోవడం చిన్నదా? 3 నెలలు సెక్రటేరియట్కి పోకుండా మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించకపోవడం చిన్న విషయమా? ప్రజాస్వామ్యంలో బాజార్లోకి వెళ్ళి అరిస్తేనే ఉద్యమమా? అది కూడా కావాలా? కానీ ప్రజాస్వామ్యంలో బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రజల ఆకాంక్షలను తెలియజేసింది మేము, హైకమాండ్ దగ్గరికి పోయింది మేము, శ్రీకృష్ణ కమిటీ వేయించింది మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవన్నీ పక్కన పెట్టి తెలంగాణలో మంత్రులు ఏం చేయలేదు, లేకుంటే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలేదు అంటే దీనికి వాస్తవం కాదు అని తెలియజేస్తా ఉన్నాను. చరిత్రను తప్పుగా రాయలేరు అని చెప్తున్నాను. 2009లో సోనియా గాంధీ ఎందుకంది? 2009లో తెలంగాణ విషయంలో ప్రకటన ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ పార్టీగా మేము చేసిన ఒత్తిడా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఊరికనే చెప్పిందా? అందుకోసం వాస్తవాలు పక్కన పెట్టి చెప్పడం మంచిది కాదు. మేము అందుకే ఉన్న వాస్తవాలు చెప్తున్నాం. మేము 1956 కంటే ముందు బడిగంట కొట్టి బాజార్లోకి వచ్చి విశాలాంధ్ర కావాలి, తెలంగాణ ముద్దు అని నినాదాలు చేసిన వాళ్ళం మేము. 69లో కాంగ్రెస్ పార్టీ ద్వారా ఉద్యమాలు చేసిన వాళ్ళం మేము. ఎక్కడున్నారయ్యా ఈ మహానుభావులు? ఎవరో బాగా చేసిన అనేవాళ్ళు? అధికారంలో ఉన్ననాడు తెలంగాణ గురించి కానీ, తెలంగాణ అంశాల గురించి కానీ కేసీఆర్ గారు ప్రజాప్రతినిధిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా, కేంద్ర మంత్రి అంటే ఈ తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత వచ్చారు. ఎక్కడైనా ఎన్నడైనా మాట్లాడా? మంత్రి పదవి ఇచ్చుంటే ఆయన తెలంగాణ నినాదం తీసుకునేవాడా? మేము మంత్రి పదవిలో ఉండి తెలంగాణ కావాలని విధులు బహిష్కరించిన వాళ్ళం మేము. అదే చంద్రబాబు నాయుడు గారు ఈయనకు మంత్రి పదవి ఇస్తే తెలంగాణ నినాదం తీసుకునేవాడా? అందుకోసం మా నిబద్ధతను కానీ, తెలంగాణ అంశం మీద కాంగ్రెస్ వాళ్ళకున్న పట్టుదల కానీ శంకించాల్సిన అవసరం లేదు. మసిబూసి మాయగాడి చేసి మేమే చేశామని చెప్పుకునేటోళ్ళని కొంతమంది తాత్కాలికంగా వింటారు, కానీ చరిత్రను తప్పుదోవ పట్టించలేరు. చరిత్ర మిగులుతుంది. ఈ ఆలోచన ఎవరికి వచ్చిందే? కాంగ్రెస్ వాళ్ళకే మొదలు. కాంగ్రెస్ వాళ్ళమే మేమన్నాం. జయశంకర్ లాంటి వాళ్ళను కేంద్ర ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళి, అంటే సోనియా గాంధీ దగ్గరికి, ప్రణబ్ ముఖర్జీ కమిటీ దగ్గరికి తీసుకుపోయింది మేము, కాంగ్రెస్ మంత్రులుగా, ప్రతిపక్షంలో ఉన్న నాయకులుగా. ఆనాడు వీళ్ళెవరు లేరే. అందుకోసం ఒక ప్రక్రియ ఆలస్యం కావచ్చు, ఒక ప్రక్రియ గుర్తించడానికి సమయం కావచ్చు, వచ్చే
అభ్యంతరాలను పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి సమయం కావచ్చు, కానీ తెలంగాణ కావాలనే కోరిక కాంగ్రెస్ వాళ్ళ ద్వారానే వచ్చింది, కాంగ్రెస్ వాళ్ళనే వచ్చింది, కాంగ్రెసే చేసింది, కాంగ్రెసే ఇచ్చింది. తర్వాత ఎన్నికల తర్వాత ఏదో ఇచ్చామని చెప్పేసి చాలామంది ఏదో అధికారం రాలేదు. నేను తెలంగాణ బిల్లు పాస్ అయిన తర్వాత 40 రోజుల ముందు నన్ను పీసీసీగా చేశారు. నేను ఊహించలేదు కూడా, మేము సిద్ధంగా లేవు. ఏదో తెలంగాణ ఇస్తే 17 సీట్లలో 16 సీట్లు వస్తాయని చెప్పిన వాళ్ళు చాలామంది నాయకులు ఉన్నారు. దానికి తగ్గట్టుగా పార్టీ కార్యక్రమాలు లేవు. ఈ కార్యక్రమాలలో సరే బాధ్యతలు 40 రోజుల ముందు తీసుకున్నాను, కానీ ఆ పరిస్థితులు ఏమిటి ఒకసారి ఆలోచించాలి. ఏమిటి? సర్పంచ్ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్, పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు కలిపి వచ్చిన దేశంలో 4 రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఈ ఎలక్షన్లు పీసీసీ ప్రెసిడెంట్గా ముందస్తు సమాచారం లేకుండా, ప్రిపరేషన్ లేకుండా, బిల్లు వచ్చిన తర్వాత 15 రోజుల్లో కొత్తగా పీసీసీ వేసి అంతకుముందే తయారు చేసి ఉంటే బాగుండేదేమో. సో మీకు సమయం, సందర్భం, తర్వాత ఆశాభావులు ఎక్కువ. ఎవరికి వాళ్ళే నా వల్ల వచ్చిందని చెప్పుకునే మహానుభావులు చాలామంది అయిపోయారు కాంగ్రెస్లో. నేను లేకుంటే తెలంగాణ రాలేదు అనుకొని చెప్పేవాళ్ళు చాలామంది. సమయం తక్కువ. అందుకోసం తెలంగాణ ఇచ్చినంత మాత్రాన వచ్చేస్తుందని ఆశపడ్డోళ్ళు చాలామంది ఉన్నారు. కానీ స్థానిక ఎన్నికలు, జనరల్ ఎలక్షన్స్ ముందు రావడం ఒక అడ్డుకట్టగా మారింది. కాంగ్రెస్లో ఆశావాళ్ళు ఎక్కువ, రాని వాళ్ళు క్వైట్గా ఉన్నారు, లేకుంటే ఇతర పార్టీలోకి వెళ్ళారు. ఇది సర్వసాధారణం. ఆ ఎలక్షన్స్ అప్పుడు పెట్టాల్సిన అవసరం లేకుండే, కానీ అది ఇక ఆ చరిత్ర వేరు, అది తర్వాత మాట్లాడదాం. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా లబ్ధి పొందిన వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, అది కాంగ్రెస్ పార్టీకి లాభం చేస్తుందా లేదా అని ఆలోచించలేని వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకు కాంగ్రెస్ పార్టీ బలైపోయిందని నేను అనుకుంటున్నాను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, అది వేరు. కానీ దాంతోపాటు 10 సంవత్సరాల యాంటీ ఇన్కంబెన్సీ, యువత, మొదటిసారి వచ్చిన ఓటర్లు, బాధ్యత వేరు, ఎమోషన్ వేరు. 18 సంవత్సరాలు మొదటిసారి ఓటు వేసే అతను 2004లో 8 సంవత్సరాల వయసు, 2014లో మొదటిసారి ఓటేశాడు. 2004లో మొదటిసారి ఓటేసిన మహానుభావుడు 25 సంవత్సరాలకు వచ్చాడు. అంటే ఈ 8-25 సంవత్సరాల మధ్య ఉన్న వయస్సు గల పర్సంటేజ్ ఓటర్స్ ఎవరు యువత అయితే ఏదైతే ఉన్నదో, ఇది కొంత ఎమోషనల్గా బాగా అట్రాక్ట్ అవుతారు. ఒక్క నిమిషం ఇంటి పెద్ద మనిషి ఆలోచన, ఇంటి పిల్లల ఆలోచన ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. కుర్రవాడు అన్నీ కావాలంటాడు, మారాన్ చేస్తాడు, సినిమాకి వెళ్తానంటాడు, పాకెట్ మనీ ఎక్కువ ఇమ్మంటాడు, డబ్బులు ఎక్కువ కావాలంటాడు. కానీ ఇంటి పెద్ద మనిషి మంచి చెడ్డలు చూసి అవకాశాన్ని బట్టి సర్దుతూ ఉంటాడు. అంత మాత్రం చేత పెద్ద మనిషిని తిడితే లాభమా? బాధ్యత వేరు, బరువు వేరు, అవసరం వేరు, ఆలోచన వేరు, సెంటిమెంట్ వేరు. సో కొన్ని నష్టాలు జరిగినాయి. 10 ఏళ్ళు మేము అధికారంలో ఉన్నాం, అదొకటి. ఎన్నో ఉన్నాయి. చాలామంది ముఖ్యమంత్రులుగా ప్రచారం చేసుకునే అవకాశం ఏర్పడింది. జనంలో ఇదేంటి కాంగ్రెస్ వాళ్ళు ఇలా ఉన్నారో అనే అభిప్రాయం కూడా ఏర్పడింది. దానికి తగ్గట్టుగా పార్టీ నిర్వహణ కానీ, ఎన్నికల ప్రిపరేషన్ కానీ ముందస్తుగా మనం చేయలేకపోయినాం. ఇవన్నీ ఉన్నాయి. తెలంగాణ ఇస్తే మా గవర్నమెంట్ వస్తుంది అనుకునే చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఫర్ మోర్ న్యూస్ అండ్ ఇంటర్వ్యూస్ సబ్స్క్రైబ్ టు iDream News.